చేపల పులుసు అండి. నాటుకోడి గుడ్లతో ఎండు చేపలు వేసి ఉల్లికాయలు అది వేసి పులుసు పెడితే చాలా బాగుంటుందండి. గుడ్లు, ఎండు చేపలు, ఉల్లికాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఫైనల్గా టమాటాలు. గుడ్లు వేసుకున్నామండి, ఎండు చేపలు వేసుకున్నాం. ఇప్పుడు పులుసు పోసుకుంటున్నాం. గుడ్లు పులుసు రెడీ. గుడ్లు పులుసు రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి నాటుకోడి గుడ్లు. ఈ గుడ్లతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చిక్కగానే పెట్టుకోవాలా. ఈ గుడ్లు ఇలా పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఇది గ్రేవీ దగ్గరికి అవ్వాలా. చాలా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.